హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. ఈ వీడియోలో మేము వెళ్ళే నెక్స్ట్ ట్రిప్ కోసం లడ్డూను మురుకు తయారు చేశాను. ఆ వీడియో మీకోసం. ఇక్కడైతే నేను బియ్యం పిండితో మురుకులు తయారు చేసుకుంటున్నాను, వితౌట్ మినప్పప్పు అన్నమాట. ముందుగా ఒక బాండ్లీలో 3 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. తర్వాత పల్లీలు పప్పులు ఉంటాయి కదండి, పల్లీలు అయితే వేయించినవి, పప్పులు అయితే నార్మల్వే, అంతా కలిపి 1 కప్పు తీసుకున్నాను గ్రైండ్ చేసి. ఆ పౌడర్ని ఇక్కడ బియ్యం పిండిలో మిక్స్ చేస్తున్నాను. తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల వాము యాడ్ చేశాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకున్నాను. ఒక 2.5 స్పూన్స్ వేసానండి. తర్వాత అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి బాగా కాచిపెట్టుకున్న 1 గంట నూనెను వేస్తున్నాను అన్నమాట. ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ కాలుతుంది కాబట్టి ఫస్ట్ అయితే గంటతో బాగా మిక్స్ చేసుకొని తర్వాత చేయి పెట్టేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. తర్వాత అయితే ఒక కవర్ని తీసుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను ఇక్కడ. తర్వాత మురుకుల పావు తీసుకొని అందులోకి నచ్చిన షేప్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ స్టార్ తీసుకున్నాను. ఇలా పిండిని అయితే రోల్ చేసుకొని ఆ పావులో పెట్టేసుకొని మురుకుల్లాగా చుట్టుకోవడమే. సో ఇక్కడైతే నేను పావులోకి సరిపడినంత పిండిని పెట్టేసి మురుకులు తయారు చేసుకుంటున్నాను. పేపర్ మీద ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ పేపర్ పైన. మన హ్యాండ్ని అలాగే పావును కదుపుతూ ఇలాగా మురుకులు తయారు చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కాలుతున్న నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. పల్లీలు పప్పులు వేసాం కదా, నిదానంగా వేసుకోవాలి ఆయిల్లో. సో 2 వైపులా ఇలాగా కాల్చుకోవాలి. సో నేనైతే ఇలాగ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు డిఫరెంట్గా పిల్లల కోసము ఆలోచించి తయారు చేసుకుంటానన్నమాట. సో మీరైతే ఎలాంటి ఐటమ్స్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు పిల్లల కోసం తయారు చేసుకుంటారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇదిగోండి, ఇలా కాల్చుకోవాలి. 2 వైపులా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఐటమ్ అయితే నేను గోందు లడ్డు తయారు చేస్తున్నాను పిల్లల కోసం, అలాగే పెద్దవాళ్ళ కోసం కూడా. ఇది చాలా హెల్తీ లడ్డు అన్నమాట. ముందుగా అయితే 3 టేబుల్ స్పూన్స్ గీని తీసుకొని బాండ్లీలో వేసుకున్నాను. నెయ్యి బాగా కాలిన తర్వాత అందులోకి ఒక 50 గ్రామ్స్ గోందును ఫస్ట్ అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోందంతా బాగా ఉబ్బుతుందన్నమాట. చూడండి, ఇలా తెల్లగా అవుతుంది. కొద్దిగా నెయ్యినైతే పీల్చుకుంటుంది గోందు. సో ఇక్కడైతే ఇవి బాగా కాలాయి. వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ 50 గ్రామ్స్ గోందే వేయించాను. సో మళ్ళీ ఇంకొంచెం నెయ్యిని వేసి
ఇంకో 50 గ్రామ్స్ గోధుమని వేయించుకుంటున్నాను. తర్వాత బాదం పప్పు, జీడిపప్పుని 1 కప్పు తీసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. తర్వాత బాండీలోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి తర్వాత 1 కప్పు గోధుమ పిండిని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాండీలోకి 1 కప్పు కొబ్బరిని కూడా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ అదే బాండీలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ గసగసాలు ఉంటాయి కదండి, వాటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే గోందుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా గ్రైండ్ చేశానన్నమాట. సో ఇక్కడ గోందులోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అన్నమాట. సో గోందుని డ్రై ఫ్రూట్ పౌడర్ని ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను. తర్వాత అందులోకి వేయించిన కొబ్బరి, గసగసాలు, గోధుమ పిండి ఉంది కదండి, అది కూడా వేసి బాగా కలుపుతున్నాను ఇక్కడ. సో స్టవ్ మీద బాండ్లీలో 1 కప్పు బెల్లంని వేసుకున్నాను. నేను ఇక్కడైతే తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను. 1 కప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా తీగపాకం వచ్చేలాగా వేడి చేసుకోవాలి. ఈ గోందు లడ్డు అనేది ఎముకలకి దృఢత్వాన్ని ఇస్తుందండి. చాలా మంచిదన్నమాట హెల్త్కి. చర్మానికి కూడా చాలా మంచిది, హైడ్రేటెడ్గా ఉంచుతుంది. సో ఇక్కడైతే పాకం రెడీ. ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమానికి ఈ బెల్లం పాకం వేసి బాగా కలుపుకుంటున్నాను. ముందుగా అయితే గంటెతో కలుపుతున్నాను, పాకం చాలా వేడిగా ఉంటుంది కదా. ఒకసారి మొత్తంగా కలిపేసిన తర్వాత మళ్ళీ చేత్తో కలుపుకోవచ్చు అన్నమాట. సో మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ గోందు లడ్డూని. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. పిల్లలకు ఇలాగా మనం ట్రావెలింగ్లో హెల్తీ ఐటమ్స్ ఇస్తే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు, మనం కూడా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తాం అనేది నా ఉద్దేశము. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీకు నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు నా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.